మీకు అందరికీ తెలుసు, కాంగ్రెస్ పార్టీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ప్రజల దగ్గరికి వెళ్ళి మార్పు కావాలి, కాంగ్రెస్ రావాలి అని నినాదంతో ప్రజల దగ్గరికి వెళ్ళి మా 6 గ్యారెంటీలను ప్రజలకు వివరించి తెలంగాణ రాష్ట్రం ఇచ్చిన పార్టీగా తెలంగాణ ప్రజల యొక్క సమస్యల్ని వింటూ సావధానంగా వాటిని పరిష్కరించడానికి అవసరమైన ప్రణాళికతో ముందుకు వెళ్తామని చెప్పి పూర్తి స్థాయిలో 4 కోట్ల తెలంగాణ ప్రజలకు వివరించి ప్రజల యొక్క ఆమోదం పొంది డిసెంబర్ 7 తారీఖు నాడు ఎల్బీ స్టేడియంలో ఇందిరమ్మ రాజ్యము ప్రజాపాలన ప్రమాణ స్వీకారం చేసినాము. ప్రమాణ స్వీకారం చేసిన రోజు నుంచి ఈ రోజు వరకు ప్రతి నిమిషం ప్రజలకు ఇచ్చిన 6 గ్యారెంటీలను అమలు చేయాలన్న తపన 10 సంవత్సరాలు చంద్రశేఖరరావు 100 సంవత్సరాలకు సరిపోయేంత విధ్వంసం తెలంగాణను చేసి తెలంగాణను పూర్తిగా అప్పుల ఊబిలో ముంచేసి పరిపాలనను అస్తవ్యస్తంగా తయారు చేయించి అసలు ఏమి చేసినా ఇంకా ఇది పట్టాలు ఎక్కలేనంత పరిస్థితికి రాష్ట్ర ప్రభుత్వాన్ని, రాష్ట్రం యొక్క ఆర్థిక వ్యవస్థను దిగజార్చిండ్రు. మొదటి రోజు నుంచి గత ప్రభుత్వం ఎన్నో చిక్కుముళ్ళు వేస్తే వాటన్నిటిని విప్పుకుంటూ ఒక్కొక్కటి పరిష్కరించుకుంటూ ఈ రోజు వరకు పరిపాలనను ప్రజల వద్దకు తీసుకెళ్ళినాం. గతంలో ముఖ్యమంత్రిని చూడడమే గగనమయ్యి ముఖ్యమంత్రి గారి దర్శనమే ఒక భాగ్యం అన్నట్టుగా వ్యవహరిస్తే ఈరోజు నిత్యం ప్రజలలోనే వండుకుంటూ ప్రజల సమస్యలు వినుకుంటూ వాళ్ళ బాధలు వాళ్ళ దుఃఖాన్ని అర్థం చేసుకొని పరిపాలనలో వాటికి పరిష్కారం చూపించే దిశగా మా ప్రభుత్వం పనిచేసింది. నాకు సంపూర్ణమైన సంతృప్తిని కలిగించింది ఈ 100 రోజు పరిపాలన. డిసెంబర్ 7 నాడు మొదలైన పరిపాలన మార్చి 17కు 100 రోజులు పూర్తి చేసుకుంటున్న సందర్భంలో ఈ 100 రోజుల పరిపాలన ప్రజలు మా పట్ల చూపించిన సానుభూతి, మేము గత ప్రభుత్వం సృష్టించిన సమస్యల్ని పరిష్కరించే విధానంలో విఘ్నులు కానీ తెలంగాణలో ఉన్న కవులు కళాకారుల నుంచి మొదలు పెడితే ప్రతి ఒక్కరూ మాతో పంచుకుంటున్న విషయాలను దృష్టిలో పెట్టుకొని నాకు సంపూర్ణమైన సంతృప్తి కలిగించింది 100 రోజుల పరిపాలన.